స్వాగతం. నా పేరు శ్రీష్ కుమార్. వివరాలకు వెళ్తే వైఎస్ఆర్ కాపు నేస్తం చెక్కులను లబ్ధిదారులకు సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాస మీదుగా స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో అందజేసి ఈ కార్యక్రమంలో మేయర్ గంగారు చేత వడా చైర్మన్ సింగరాజ్ మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నా కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తాపత్రయంతో ఈ 4 సంవత్సరాల కాలంలో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. ఈ అక్క చెల్లెమ్మలు అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క చెల్లెమ్మలు, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి ఆ అక్క చెల్లెమ్మలకు మంచి ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అదే అక్క చెల్లెమ్మను చేయి పట్టుకు నడిపిస్తూ ప్రతి సంవత్సరం 18,000 4 సంవత్సరాల పాటు 75,000 ఇచ్చిన 39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు. అదే రకంగా అక్క చెల్లెమ్మలు ఎక్కడ ఉన్నా కూడా పేదరికంలో ఉన్న ఏ అక్క చెల్లెమ్మైనా కూడా వరుసగా అదే అక్క చెల్లెమ్మకు ఇస్తుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 4,39,068 మంది 57 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక నా కాపు ఒక చెల్లెమ్మలకు కూడా పోయినా కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకాన్ని ఇది రాష్ట్ర చరిత్రలో ఏ ఇతర ప్రభుత్వము ఈ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మల కోసం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ చేయూత పథకమైనా కానీ వైఎస్ఆర్ కాపుని కొన్ని వివరాలను క్లుప్తంగా 4 మాటల్లో చెప్తాను. రాష్ట్రం శాశ్వత గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. రంగంలో కనిపిస్తారు, ఇంకా వివిధ రకాల జాబుల్లో కనిపిస్తారు. రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు ఉంటే ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో 7,06,000 ఉద్యోగాలలో 9.5% సామాజిక న్యాయాన్ని ఒక కేబినెట్ లో 4 మంత్రులతో పాటు ప్రతి కేబినెట్ లోనూ నా పక్కన మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక పదవిలో ఒక ఎస్సీ కనిపిస్తుంది, ఒక పదవిలో నా ఎస్టీ కనిపిస్తాడు, ఒక పదవిలో నా బీసీ కనిపిస్తాడు. చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకనంటే మీ బిడ్డ ప్రభుత్వం ఒక్క మీ కాపు సోదరులకు అక్క చెల్లెమ్మలకే దక్కే ఇచ్చారు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు లేదు. కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు. చివరికి 55,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన ఈ సొమ్ములు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి స్వాగతం. పుష్పాంజలి సమర్పించిన ముఖ్యమంత్రివర్యులు జ్యోతి ప్రజ్వలలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు తెలంగ ఒంటరి బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి చూడాలని నేను కోరుకుంటున్నాను. వాసన్న గారు కూడా నాకు ఇళ్ల స్థలం వచ్చిందని పేరు వచ్చింది, నాకు పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఇంకా పెట్టలేదు. అది వస్తే కనుక ఇల్లు కట్టుకుందామని ఆశపడుతున్నాను. నెల రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. 30 నెలల వేదవాడు పని చేయలేదు.
కింద 8,707 మెంబర్స్కి 13 కోట్ల రూపాయలు ఈరోజు మనం విడుదల చేస్తున్నాం. దీని ద్వారా ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 4 విడుదల కలిపి 52 కోట్ల రూపాయలు కాపు మహిళలకి సోదరీమణులకి ఇవ్వడం జరిగింది. దీనిని ఈ జిల్లాలో ఉన్న కాపు సోదరీమణులు ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అర్హులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి కూడా శాచురేషన్ బడ్జెట్లో 52 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా వారి యొక్క జీవనోపాధులు ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, వాళ్ళ నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, తద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూసుకోవాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాభినందనలు చెప్తూ ముగిస్తాం. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తాతా బిల్డింగ్స్ వద్ద మట్టి వినాయక ప్రతిమను సూపర్ ప్రజా చైర్మన్ తాతా బద్రి పట్టణ ప్రజలు అందజేశారు. ఈ సందర్భంగా తాతా బద్రీనాథ్ మాట్లాడుతూ ఒంగోలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వినాయక పండుగ జరుపుకోవాలని కోరారు. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో 2010వ సంవత్సరం నుండి 1000 మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని 1000 కుటుంబాల్లో పర్యావరణ పరిరక్షణార్థం ఆ రోజు మంచి సంకల్పంతో మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ దినదినాభివృద్ధి చెందుతా ఒంగోలు నగరం అయినాక దాన్ని 8,000 మట్టి విగ్రహాలని ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో మనం ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని 8,000 కుటుంబాల్లో చైతన్యపరిచే దాంట్లో భాగంగా ఈ మట్టి ప్రతిమల్ని ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో నలుమూలలా ఉచితంగా నగర ప్రజలకి భగవంతుడు సుఖ సంతోషాలని ప్రసాదించాలనే సదుద్దేశంతో ఈరోజు ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాతా బిల్డింగ్, మన బైపాస్ రోడ్లో, కర్నూలు రోడ్లో, గాంధీ రోడ్లో, తర్వాత సూపర్ బజార్ ఆధ్వర్యంలో మన కలెక్టరేట్ ఆపోజిట్లో ఉన్నటువంటి సూపర్ బజార్ దగ్గర ఇవాళ రేపు 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని నగర ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిన కోరుకుంటే సెలవు తీసుకుంటాం. వినాయక పర్వదినం పురస్కరించుకుని వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ఉడా చైర్మన్ సింగరాజ్ మీనా కుమార్ శుభాకాంక్షలు అందిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో వినాయక పర్వదినం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా ప్రజలకి మరియు మన అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, అలాగే మన ప్రియతమ నేత గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు మన వాసన్నకి మరియు వారి కుటుంబానికి కూడా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గణేశుని దయ వల్ల ఈ నవరాత్రులు ప్రజలందరూ కూడా శాంతియుతంగాను సామరస్యంగాను జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఆ గణపతి అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ, అన్నిటికన్నా ముందు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం కెమికల్స్తో కూడినటువంటి గణపతిని పర్యావరణానికి ఏదైతే హాని కలిగిస్తున్నాయో వాటిని వాడకుండా ప్రజలందరూ కూడా మట్టి గణపతిని వాడుతూ పర్యావరణానికి స్నేహపూరితమైన వాతావరణం కల్పించాలని కోరుకుంటున్నాను. ఇదే మన ముందు తరాలు, భావితరాల వారికి ఇచ్చే అమూల్యమైన కానుక, స్వచ్ఛమైన గాలి, నీరు. అటువంటి ఏవి మనం కలుషితం చేయకూడదని ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మట్టి వినాయకుడిని పూజించుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి గణపతి నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వినాయక పర్వదినం పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గీతాసాగర్ రెడ్డి పట్టణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు అందజేశారు. వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా ఆనందంతో వినాయక చవితి పండుగని జరుపుకోవాలని, ఆ విఘ్నేశ్వరుడు ప్రజలందరి విఘ్నాలు తొలగించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆనందంతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాము. వినాయక పర్వదినం పురస్కరించుకుని స్థానిక కోర్ట్ సెంటర్లోని ఎన్వీఆర్ గోల్డ్ షాప్ యజమాని అనిల్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పట్టణ ప్రజలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎన్వీఆర్ జ్యువెల్స్ అధినేత అనిల్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మురళి, మధు తదితరులు బాగున్నారు.
అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎకో ఫ్రెండ్లీ పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ నల్లమల్లి అనిల్ గారి ఆధ్వర్యంలో ఎన్వి జ్యువెలర్స్ వారి సహకారంతో ఈరోజు ఉచిత మట్టి గణపయ్య విగ్రహాలు పంపిణీ జరుగుతున్నది. సదరు ప్రజలందరూ ఈ సద్వినియోగంగా చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ప్రాముఖ్యమైనటువంటి గణపతికి చాలా పవిత్రమైనటువంటి రేపు పర్వదినం. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎంత శక్తి యుక్తులతో ఉన్నంతలోనే ఆ మహానుభావుడికి పూజ చేసుకోవటం పూర్వజన్మ సుకృతం అనగా మన వ్యాపారాలు అభివృద్ధి, మన బిడ్డల యందు పెళ్ళిళ్ళు కాని వాటికి పెళ్ళిళ్ళు, ఎక్కడ ప్రపంచంలో కాదు ఎక్కడ దేవతలకు కూడా ప్రథమ గణపతి, ప్రథమ పూజారి అయినందువల్ల దీనికి కారణంగా అప్పటికప్పుడు అనుకొని నల్లమల్లి అనిల్ కుమార్ గారు ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మేము కూడా కొంచెం సహకరించి వారికి మేము వినాయకుడికి సేవ చేసుకుందామన్న ఉద్దేశంతో అందరికీ ఈ ఒక్క వినాయకుడిని పంపిణీ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి ఈ ఒక్క కార్యక్రమాన్ని మమ్మల్ని తీసినటువంటి వారికి కూడా కృతజ్ఞతలు. రానున్న రోజులు ఇంకా దిగ్జయముగా వ్యాపారాలు, పెళ్ళిళ్ళు కానివ్వండి, సమస్యలు కానివ్వండి అన్నీ సుఖంగా ఉండాలని 2024 ప్రమాత్మానమైన బ్రహ్మరయుతంత్రమైన అమ్మవారి అనుగ్రహంతో శుభం చేకూరాలని శుభం. వినాయక పర్వదిన పురస్కరించుకునే కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు దాసం నాగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వినాయక పర్వదినం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ శుభ సందర్భంగా ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఒక పెద్దలు పిసిసి అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, జిల్లా ప్రెసిడెంట్స్, సిటీ ప్రెసిడెంట్స్, అనుబంధ కమిటీ నాయకులందరికీ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ శుభ సందర్భంలో ఈ వినాయక చవితి పండుగని విద్యార్థులు మరి ముఖ్యంగా పండగని ఎంతో ఆనందంతో ఉన్నత విద్యల్లో పై స్థానానికి వెళ్ళాలని చెప్పి గణపతి పూజలు చేసుకుంటూ వాళ్ళ గృహాల్లో మంచి జరగాలని చెప్పి ప్రత్యేక పూజలు చేసుకుంటూ వారి యొక్క విన్నపాలని గణపతికి తెలియజేసేటువంటి మంచి గడి అని నేను చెప్తున్నా. అలాంటి మంచి గడియల్లో ఈ ఆంధ్రప్రదేశ్లోను అటు దేశంలోనూ ఎలాంటి అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతుందో మరొక్కసారి కూడా ప్రజలందరూ గుర్తించాలని, రానున్నటువంటి మరి ఎలక్షన్లో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కళ్ళు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లని కాంగ్రెస్ పార్టీకి వేసి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేలాగా చేయాలని మనవి చేసుకుంటున్నాను. రాహుల్ గాంధీనే ప్రధాని అవ్వాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అని మీరందరూ ఆలోచించవచ్చు. ఆల్రెడీ మనం భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యాత్రని అందరమీ చూసాం. ఈ దేశము, ఈ రాష్ట్రాలు అందరూ కూడా ఒక్కసారిగా రాహుల్ గాంధీ వైపు చూడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం వల్ల, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల్లో ఉండటం వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా విద్యార్థులు, ఉన్నత చదువులు చదివినటువంటి విద్యార్థులకి చక్కటి ఉద్యోగాలు రావటం జరుగుతుంది. అలాగే గృహిణీలు ఈ రోజున వంట సామాను, గ్యాస్ సిలిండర్లు మనకు అందనటువంటి రీతిలో ధరలు పెరిగిపోయి ఉన్నాయి. అలాంటి నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్లు 500కి రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. అట్లాగే పెట్రోల్, డీజిల్ ప్రతిదీ మనకి ఈరోజు ఏదైతే అవసరమైనయో అన్నీ కూడా ధరలు పెరిగిపోయినటువంటి ఇదిగా ఉంది. ఈ జిఎస్టీ బిల్లులను కూడా కంట్రోల్ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రతి ఒక్క కాస్ట్ పరంగా ఎత్తి చూపి జరుగుతున్నటువంటి అన్యాయాలు అన్నిటికీ కూడా న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలి. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వటం వల్ల ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత కలిగినటువంటి కుటుంబాల కాడి నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారని తెలియచేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి ముఖ్యంగా తెలంగాణలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్లో
మరి అక్కడ కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారని ఆశిస్తూ మరి ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలని వ్యక్తిగతంగా మీరందరూ కూడా మీ పూజల్లో పెడతారని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తల సమాప్తం. నమస్కారం.